లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యమకాలం నుండి కలిసొస్తోన్న కరీంనగర్లోనే ఈ నెల 12వ తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నేతలతో సమావేశమై బహిరంగ సభకు ఏర్పాట్లు, జన సమీకరణ మొదలైన విషయాలను గురించి వారితో చర్చించారు. కరీంనగర్ నుండి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను, పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్లను ఎంపీ అభ్యర్థులుగా వెల్లడించారు. ఇంకా కొన్ని చర్చల తర్వాత మిగతా అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఆ పార్టీని ఎదుర్కోవటంపై దృష్టి పెట్టాలన్నారు. పోటీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యనే ఉంటుందన్నారు. రోడ్ షోలు, బస్సు యాత్రలలో కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. నీళ్లు, కరెంటు, రైతు బంధువుల గురించి మాటే లేదని, ఇచ్చిన హామీలపై నిలదీయాలని పేర్కొన్నారు. ప్రాజెక్టులలో సమస్యలు రావటం సహజమేనని, అదే విషయాన్ని మళ్లీ విమర్శించటం కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. కరీంనగర్, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, బోయిన్పల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు చర్చించుకున్నట్లు సమాచారం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.